హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాజకీయాలు ఎలా మారుతున్నాయి, ఎంత ఫాస్ట్‌గా మారుతున్నాయో చెప్పాలంటే ఈ ఒక్కటి చూస్తే తెలిసిపోతుంది. తెలంగాణ రాజకీయాలు మన ఛానల్‌లో కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. రీసెంట్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్ తన ట్విట్టర్ హ్యాండిల్ ఏం చేసిందంటే, ఎవరి పాలన బాగుంది, ఎవరిని మీరు మళ్ళీ కోరుకుంటున్నారంటూ ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అందుట్లో ఏ ఏ అని పెట్టి అందులో ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పరిపాలించాడని గతంలో దానిపైన అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఫామ్ హౌస్ పాలన లేదు, రెండోది ప్రజల వద్దకు పాలన అంటూ కాంగ్రెస్ తను హెచ్చించుకొని రెండు పెడతాం జరిగింది. అంటే బీఆర్ఎస్ పాలన లేదంటే కాంగ్రెస్ పాలన అని వాళ్ళ ఉద్దేశం అనమాట. సో ఈ ఇలా చేస్తే అందుట్లో ప్రజలు ఎన్నుకున్న దాన్ని చూస్తే షాక్ అవుతాం మనం. కాంగ్రెస్ గవర్నమెంట్ కి రేవంత్ సర్కార్ కి గట్టిగా బదులిస్తూ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళ దాంట్లోనే 71% మంది 71% మంది ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటున్నారంట. అంటే బీఆర్ఎస్ కేసీఆర్ పాలన కావాలంటూ 71% కోరుకుంటున్నారు. మరి ప్రజల వద్దకు పాలన కావాలని ఎంతమంది కోరుకుంటున్నారంటే జస్ట్ 29% మంది మాత్రమే రేవంత్ రెడ్డి సర్కారు కావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలంటూ కోరుకుంటున్నట్టు తెలిసింది. ప్రజలు కూడా ఎంత స్మార్ట్ ఉన్నారంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఎలక్షన్ టైంలో అప్పుడప్పుడు తప్పటడుగులేసి ప్రత్యర్థుల్ని ఎవరెవరినో గెలిపించవచ్చు, కానీ సంవత్సరం దాటక ముందే వాస్తవాలు గ్రహించే సిచ్యువేషన్లకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు చూసుకోండి, క్లియర్ గా చెప్తున్నా, సర్వే దానికి సంబంధించింది సమ్ ఆర్టీవీలో వీటిలో వచ్చింది. వాళ్ళ సర్వేలో వాళ్ళ దాంట్లో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేస్తేనే మాకు ఫామ్ హౌస్ పాలన కావాలి అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పాలన కావాలని అంటే అది నిజంగా బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ లో కనుక వేసినట్లయితే అసలు ప్రజల వద్దకు పాలన అని కాంగ్రెస్ తను చెప్పుకుంటుంది, కానీ ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రజలు కేర్ కూడా చేయట్లేదు. రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రిగా పలకటానికి చేతకాక పలకలేని వాళ్ళు, పలకకుండా వదిలేసిన వాళ్ళు, చివరికి రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి పేరు కరెక్ట్ గా పలకలేని సిచ్యువేషన్ వచ్చింది. సో ఓవరాల్ గా చెప్పుకున్నట్లయితే తెలంగాణ ప్రజలు ఈసారి కంపల్సరిగా బీఆర్ఎస్ పాలన వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ రేంజ్ లో వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రముఖ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయితే హైలైట్. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ లోనే 71% మెంబర్స్ బీఆర్ఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారు. అంటే అసలు ఇటు వెళ్తుంది. పైగా దీని గురించి అడిగితే ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళు గ్రూపులో షేర్ చేసుకుని ట్విట్టర్ హ్యాండిల్స్ లో వాళ్ళు కావాలని అందరు కలిసి చేశారు అని ఒకరు ఎవరో చెప్తూ ఉన్నారు. నేను ఇంకో విషయం అడుగుతున్నా, వాళ్ళు అనధికారంగా ఉండి అధికారంలో లేకుండా ఉన్న వాళ్ళే అందరికీ షేర్ చేసుకొని అంతగా దాన్ని 71% ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పించగలిగారంటే అధికారంలో ఉండి మీ ట్విట్టర్ హ్యాండిల్ మీరు వేసుకొని మీ గ్రూపుల్లో మీరు సర్క్యులేట్ చేసుకోలేకపోయారంటే మీరు ఎంత వేస్ట్గా ఉన్నారో మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు కోరుకుంటున్నారు జనం, అదేవిధంగా తెలంగాణలో కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ కోరుకుంటున్నారట్టుగా ఈ సర్వే ద్వారా అర్థమైపోతుంది. ఈ సర్వే పైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా మీరు తెలంగాణ వాసులైనా కాకపోయినా కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన, హైడ్రా పరిపాలన ఎలా ఉందో బేరేజ్ వేసుకొని ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.